ఏ రవి, పెళ్ళి కాకముందు టైం మొత్తం మాతోనే స్పెండ్ చేసేవాడివి. పెళ్ళై కొడుకు పుట్టాక కలవడం మానేసావు. పెళ్ళే నాకు మీకు కూడా తెలుస్తుందిలేరా. ఆల్రెడీ మా ఇంట్లో గోల్ స్టార్ట్ అయింది. ఈ ఇయర్ కూడా పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నా. అదే నా న్యూ ఇయర్ రెజల్యూషన్. సరే మరి నేను వెళ్తా. బిల్లు ఎవడు కడతాడు? నువ్వు కట్టు. లేలే, నువ్వే కట్టు. రమణ కడతాడు. ముందే చెప్పాలి కదరా. వ్యాలెట్ తీసుకోవడం మర్చిపోయాను. సర్లే నేనే కడతా. నువ్వెక్కడికి రా? జిమ్కి. జిమ్కా? ఈ ఇయర్ జిమ్కి వెళ్ళి బాడీ తగ్గించి మజిల్ పెంచాలనుకుంటున్నా. ఎందుకురా అంత సడన్ గా? అది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇంతకు ఏ జిమ్? కండల కాంతారం అని మా సందులో సూపర్ ఉంటది. అవునా? నేను కూడా జాయిన్ అవ్వాలరా. నువ్వెందుకురా? నా న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా అదేరా, పొట్ట తగ్గించాలి. నీకు న్యూ ఇయర్ రెజల్యూషనా? నీకు న్యూ ఇయర్ రెజల్యూషనా? ఏ పెట్టుకోకూడదా? పెళ్ళై తండ్రి కూడా అయ్యో నీకు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎందుకన్నా? ఇన్ఫాక్ట్ పేరెంట్స్కే ఉండాలిరా న్యూ ఇయర్ రెజల్యూషను. న్యూ ఇయర్ ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ప్లానింగ్ ఉండాలని. అన్నా ఫోన్ ఏంటి అలా పగిలింది? ఓ ఇదా, నిన్న సినిమాలో హీరో విలన్ ఇసిరేసాడంట. మా వాడు ఫోన్ ఇసిరేసాడు. వామ్మో. ఇంతకీ తమకేం రెజల్యూషన్స్ ఉన్నాయో? స్టే అవే ఫ్రమ్ ఫ్రెండ్స్. రెజల్యూషన్స్ చెప్పకూడదురా, చేసి చూపించాలి. సర్లే వస్తా, మా కొడుకుని స్కూల్ నుంచి తీసుకురావాలి. అబ్బా పట్టట్లేదేంటి? ఇది కూడా టైట్ అయిపోయిందా? చా, అంటే సెల్ఫ్ కేర్. ఈరోజు షాపింగ్కి వెళ్ళి లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ ఉండి అన్నీ కొనేసుకుంటా. డాడీ చూడు. బటన్ పెట్టుకోవడం రాదారా నీకు? నీకు రాదా? ఇది వేర్రా. ఆగు, ఏమైందిరా? టైట్ అయిపోయింది డాడీ. నీకున్నా? నాకు కొత్త డ్రెస్ కావాలా? సరే పదరా, షాపింగ్కి వెళ్దాం. అబ్బా ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు. డాడీ డాడీ అబ్బా డాడీ రేయ్ సతాయించుకరా. ఇదిగో తీసుకోబో. అమ్మయ్యా. స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్స్. పిల్లలు అలర్ట్ చేస్తుంటే ఫోన్ ఇవ్వడం అందరి ఇళ్ళలో చేసేదే, మా ఇంట్లో కూడా. కానీ అది మీ పిల్లలకి మానసికంగా చాలా ప్రభావితం చేస్తుందన్న విషయం మీకు తెలుసా? తెలీదు. తల్లిదండ్రుల ప్రేమతో అల్లారుముద్దుగా పెరగాల్సిన వాళ్ళు ఇలా గ్యాడ్జెట్స్ మధ్యలో పెరుగుతూ ఉంటే ఎంత అనార్థం జరుగుతుందో తెలుసా? తెలీదు. వాళ్ళకి పేరెంట్స్ కి కనెక్షన్ తగ్గి ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఇయర్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ మై కిడ్స్. రే హయాన్, రే పదరా బయటికి వెళ్దాం. ఇంక మీట ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకుంటా. ఫోన్ మాత్రం అడగరా ప్లీజ్. పదా. అమ్మా ఏంటి డాడీ ఇంత పట్టుంది? పొట్టనా? అది అందరికి ఉంటుంది లేరా. డాడీ మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ కూడా లేదు కదా డాడీ ఎంత పొట్ట. అవునా, వస్తుందిలే వాళ్ళకి కూడా. వాళ్ళు రోజు జిమ్కి వెళ్తారంట. అంత ఖాళీగా ఉన్నారా వాళ్ళు? డాడీ వాళ్ళు హీరో లెక్కున్నారు డాడీ. నువ్వు కూడా పొట్ట తగ్గిస్తే హీరో లెక్కుంటావు. సర్లే ఇప్పుడే పో డాడీ జిమ్కి, ఇప్పుడే పో. రే ఇప్పుడే పో. పోరా, పెద్ద పెద్ద పొట్టలో వెళ్తారు జిమ్కి. నీకు కూడా పెద్ద పొట్ట ఉంది కదా, పో. 1 2 3 4. డాడీ అలా కాదు డాడీ, ఇట్లా. ఎట్లా? ఇట్లా. అట్లనా? ఓకే.
1 2 2 అన్నా అన్నా ఆ, ఏం చేస్తున్నావు? ఏయ్, ఎందుకు మా డాడీని డిస్టర్బ్ చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కదా. నేను డిస్టర్బ్ చేస్తున్నానా? నీకు కూడా పట్టుంది, చూసుకో. ఉమ్, నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేయవచ్చి. నేనెందుకు చేయాలి? డాడీ నువ్వు కూడా చెప్పు డాడీ. ఉమ్, అన్నా ఏంటన్నా వాడు బెదిరిస్తున్నాడు? చెయ్యే. ఏయ్, అట్లా కాదు, సరిగ్గా చేయండి. ఇంకా సరిగ్గానా? ఎట్రా ఇగో ఇట్లా. అమ్మో, నా వల్ల కాదు. కంగ్రాట్స్ రా, మొత్తానికి పెళ్లి ఫిక్స్ అయింది. హ్మ్, ఈ ఇయర్ కూడా స్కిప్ కొడతా అన్నావు. దాని గురించి అంత వదిలేరా. నీ సంగతి ఏంట్రా? జిమ్ అన్నావు, ఫిట్నెస్ అన్నావు. ఊరుకో అన్న, ఏదో 1-2 రోజులు మేనేజ్ చేయొచ్చు కానీ రోజు జిమ్కి వెళ్ళమంటే మనతో అయ్యే పనులు కావన్నా. మ్మ్. అసలే మెంటల్ గాను ఫిజికల్ గాను స్ట్రెయిన్. మరి నీ సంగతి? నువ్వు ఏదో రిలేషన్ పెట్టుకున్నావు కదా. సింగిల్స్ ఎంతకే మీ వల్లే కాలేదు, ఫ్యామిలీ నా వల్ల ఎలా అవుతుందిరా? ఇప్పుడు మిమ్మల్ని కలవకూడదని ఫస్ట్ రెజల్యూషన్ పెట్టుకున్నా. ఆ? అవుతుందా? అవ్వట్లే కదా. అన్ని రెజల్యూషన్ పెట్టుకున్నా బొక్కేరా. అది బ్యాచులర్కైనా పెళ్ళైన వాళ్ళకన్నా. సర్లే, మా వాడిని స్కూల్ నుంచి పికప్ చేసుకురావాలి, వస్తా. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీరు కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్ చాలా పెట్టుకుని ఉంటారు. ఏవి జరగవండి, ఏది జరగాలనుకుంటే అవి జరుగుతాయి. సో గో విత్ ద ఫ్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఫిగర్ అవుట్ చేద్దాంలే. ఇప్పుడు స్ట్రెస్ తీసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కానీ అందరూ ఒకసారి నవ్వండి. టోనీ ఏం చేస్తున్నావు? మ్మ్. అంటే స్ట్రీక్స్ పోతాయని. ఇప్పుడు అదంత ఇంపార్టెంటా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? మైండ్ పెట్టు టోనీ కాస్త. అయినా నీ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్కటి అందరికి తెలియాలా ఏంటి? హలో జైత్రి గారు. హాయ్. ఇప్పుడేంటి? మాట్లాడుకుంటున్నారు కదా స్నాప్చాట్ గురించి. ఏమైందని ఆలోచిస్తున్నారా? మీరు ఒకప్పుడు స్నాప్చాట్ వాడుతూ ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి.